తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ భవిష్యత్తు లక్ష్యాల కోసం ఒక ఆర్థిక పునాదిని నిర్మించాలనుకుంటున్నారా? రిస్క్ లేకుండా మీ పెట్టుబడికి పూర్తి భద్రతతో పాటు హామీతో కూడిన రాబడిని అందించే పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైనటువంటి అవకాశం మీకోసమే ఎదురు చూస్తోంది. కేవలం ప్రతి నెల చిన్న మొత్తం పొదుపు చేయటం ద్వారా దాన్ని కోట్లలోకి మార్చుకోవటం ఎలాగో ఈ పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ పథకం ద్వారా 10 సంవత్సరాల్లో 25 లక్షల భారీ కార్పస్ ఎలా సాధ్యమవుతుందో పూర్తి వివరాలు ఈ స్పెషల్ న్యూస్ డాక్యుమెంటరీలో మీకు అందిస్తాను. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి రిస్క్ తీసుకోలేని వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ పథకంలో మీరు పెట్టే ప్రతి రూపాయికి భద్రత ఉంటుంది. అలాగే మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా హామీతో కూడిన రాబడి లభిస్తుంది. చిన్న చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా ప్రతి నెల జమ చేయటం ద్వారా దీర్ఘకాలంలో లక్షల విలువైన పెద్ద నిధిని నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీపై 6.7% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ వడ్డీ రేటుతో మీరు ప్రతి నెల 15,000 రూపాయలు జమ చేస్తే 10 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయలు కార్పస్ని సులభంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నెల 15,000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 25 లక్షల రూపాయల లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో చూద్దాం. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ 6.7% వార్షిక వడ్డీ రేటును అందిస్తున్న విషయం తెలిసిందే. మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా 15,000 రూపాయలు జమ చేస్తారు. ఆర్డీలో నెలవారీ డిపాజిట్లపై వడ్డీ చక్రవడ్డీగా లెక్కిస్తారు. అంటే ప్రతి నెల పెరుగుతున్న అసలుకు కొత్త వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఈ లెక్కన మీరు 10 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కాలంలో వడ్డీని జోడించిన తర్వాత మొత్తం సుమారు 10,71,000 పెరుగుతుందన్నమాట. మీరు ఈ పెట్టుబడిని మొత్తం 10 సంవత్సరాలు కొనసాగిస్తే మెచ్యూరిటీ సమయానికి మీ ఫండ్ విలువ సుమారు 25,68,000 చేరుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మీ మొత్తం పెట్టుబడి కేవలం 18 లక్షల రూపాయలు మాత్రమే. కానీ వడ్డీ రూపంలోనే 7,68,000 రూపాయలు అందుతాయి. అంటే వడ్డీ కారణంగా మీ ఫండ్ విలువ 3 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ ఆర్డీ పథకానికి 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. కానీ అవసరమైతే దీన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అందుకే చాలా కుటుంబాలు దీన్ని అత్యంత నమ్మదగిన ఎంపికగా భావిస్తాయి. పిల్లల ఉన్నత విద్య కోసం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇతర భవిష్యత్తు ప్రణాళికల కోసం, దేనికోసమైనా ఈ అమౌంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. దీని ప్రక్రియ కూడా చాలా ఈజీ. ముందుగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఖాతా తెరవడానికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు. ఈ పత్రాలన్నీ సమర్పించి మీరు ఒక వ్యక్తిగా లేదా ఇతరులతో కలిసి కూడా వెళ్ళి ఉమ్మడి ఖాతాగా కూడా దీన్ని తెరవచ్చు. మొదటి వాయిదాను కేవలం 100 రూపాయలతో చెల్లించి ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీరు మీ ఆర్థిక సౌలభ్యం ప్రకారం నెలవారీ డిపాజిట్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. పూర్తి ఫామ్ నింపితే వెంటనే మీకు ఆర్డీ ఖాతా అందుబాటులోకి వస్తుంది. తర్వాత మీరు ఏదైతే ప్లాన్ అనుకుంటున్నారో ఆ ప్లాన్కి తగ్గట్టుగా డెఫినెట్గా మీకు దీనికి సంబంధించిన అదనపు సమాచారం ఏమైనా కావాలంటే కనుక ఆ పోస్ట్ ఆఫీసులో ఉన్న సిబ్బంది మీకు అన్ని విషయాలు చెప్తారు. సో ఈజీగా డబ్బులు అక్కడ జమ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఒక గొప్ప ఆర్థిక భరోసా అన్నది ఈ పోస్ట్ ఆఫీస్ పథకం ద్వారా లభిస్తుంది. ఈ పథకం గురించి మీరేమనుకుంటున్నారో మీ ఆలోచనలు, అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.